ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారే కదా. అసలు సినిమాకి హైలైట్ ఆయన కదా. ఆయనే కదా. తర్వాత దీపిక పట్టుకొని కమల్ హాసన్ గారు. అంటే నాకు కొంతమంది కామెంట్ చేశారు సార్, అమితాబ్ బచ్చన్ని ఈ స్థాయిలో కరెక్ట్గా ఆయన ఇమేజ్కి తగ్గట్టు ఉపయోగించుకోగలిగింది నాగే అనే కామెంట్ బాగా అనిపించింది. అవునండి, అది కనపడతా ఉంది సినిమాలో. సినిమాలో కనపడతా ఉంది. ఆయన కూడా అంత డ్యామ్ ఇంప్రెస్ అయ్యారు. ఆయన చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అంటే ద్వాపరయుగం నాటి క్యారెక్టర్ కావటం, చూద్దామా ఆ 8 feet అనేది మనుషులు ఉండాలనేది ఆ సినిమా ఆశాంతం దాన్ని మెయింటైన్ చేయటం, అది నిజంగా ఒక అద్భుతమైన క్రియేషన్, గొప్పతనం. నాకు ఈ గొప్పతనం అది ఆయన చేసిన విధానానికి అమితాబ్ గారు. అంటే ఈ సందర్భంగా మీరు ఎన్నోసార్లు చెప్పారండి, షూటింగ్ టైంలో మీరు ఎన్నోసార్లు అమితాబ్ బచ్చన్ గారిని కలిసి ఉంటారు. అవును, కానీ మీ బాంబే ప్రెస్ మీట్లో ఆయన మీకు పాదాబంధనం చేయబోవటం అనేది, అంటే అంతకుముందు అన్నిసార్లు కలిసి ఉన్నా ఏ రోజు జరగందో ఆ రోజు జరగడానికి ఏంటి రీజన్? ఆయన ఇప్పటికప్పుడు నేను ఇట్లా అంటుండే ఆయన అట్లా ఉండేవారు. నేను దగ్గరికి వెళ్తాంటే ఆయన దగ్గరికి వచ్చేవారు, నేను దూరంగా వచ్చేసాను. అది సరదాగా జరిగింది. బట్ నిన్న మాత్రం ఆయన పూర్తిగా అభిమానంతోనే ఎక్కువ చేశారని అనిపించింది. అంటే నిర్మాతలకి ఆయన ఇచ్చే గౌరవం అలాంటి గౌరవం అండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన సోషల్ మీడియా అకౌంట్లో కూడా నేను అభిషేక్ సినిమా చూస్తున్నామని పెట్టారు. సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేశారా? నాకు చేశారండి, నాకు స్వప్నగా చేశారు. స్వప్న ప్రియాంక ఏమన్నారు? చాలా అత్యద్భుతంగా ఉందన్నారు. అలాగే సార్,